వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ మధు పర్యావరణానికి హానిలేని వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతి ఏటా భిన్నమైన ఆలోచనతో గణపతిని రూపొందిస్తూ ఆర్టిస్ట్ మధు స్థానికులను ఆకర్షిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేయడమే ఉద్దేశ్యమని మధు చెప్పారు. కుమ్మరి వృత్తిదారులకు అంకితం చేస్తూ మట్టితో తయారు చేసిన వస్తువులతోనే గణేష్ విగ్రహం రూపొందించారు. సురాయి, దీపాలు, మట్టి ప్లేట్లు, కుండలు, మట్టి గ్లాసులు, కప్పులు, గల్లాబుడ్డి లాంటి సంప్రదాయ వస్తువులతో ప్రత్యేక గణేష్ను తీర్చిదిద్దారు. మన కాన్సెప్ట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ క్రియేటివ్ వినాయకుడు చేయాలనేది ముఖ్య ఉద్దేశం ఉంటుంది. అయితే ఈ ఇయర్ ఎంచుకున్నది ఏంటి అంటే మట్టి పాత్రలో ఎంచుకున్నాం. ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎకో ఫ్రెండ్లీ చేయాలి అనుకున్నది నా ముఖ్య ఉద్దేశం. ఎవ్రీ ఇయర్ ఒక సరికొత్త వినాయకుడు చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఈ ఇయర్ ఏంటి అంటే కుమ్మరి వాళ్ళకి డెడికేషన్ చేద్దాం అన్నట్టు ఈ వినాయకుడు చేయడం జరిగింది. వాళ్ళ జీవన ఆధారం ఈ మట్టి పాత్రలపైనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రమోట్ చేయడానికి అండ్ వాళ్ళ వృత్తి ఏదైతే ఉంటుందో చూపించడానికి ఈ మట్టి పాత్రలు వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మట్టి పాత్రలు రెండు ఉన్నాయి కదా, అది పైనది వచ్చేసి దీపాంతం చిన్నది, ఇది పెద్ద దీపాంతం, ఇది వచ్చేసి కిరీటంలా వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇవి ప్లేట్, మట్టి పాత్రతో చేసిన ప్లేట్ని చెవుగా మన గణేష్ చెవుగా వాడుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇవి చిన్నవి టీ గ్లాసెస్ ఉంటాయి కదా, టీ గ్లాసెస్ని ఫేస్గా మార్చుకున్నా. ఇక్కడ తొండం వచ్చేసి వాటర్ గ్లాస్, పెద్దది వాటర్ గ్లాస్ది తొండంగా మార్చుకున్నా. ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఏదైతే కప్ ఉంటుందో టీ కప్ని వాడడం జరిగింది. ఇది వచ్చేసి హ్యాండ్ని మట్టి పాత్ర ప్లస్ ఇది సురయ్య వాటర్ ఏదైతే తీసుకుంటామో దానికి యూజ్ వస్తుంది. ఇది ఆయుధంగా మార్చుకున్నా. ఇక్కడ వచ్చేసి లడ్డు హ్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మట్టి పాత్ర వాడుకున్నా. ఇది వచ్చేసి ఒక పెద్ద కుండని కట్ చేసి హ్యాండ్గా వాడడం జరిగింది. ఇది వాటర్ది పెద్దది గోళంని ఏంది లెగ్లా వాడడం జరిగింది. ఇక్కడ ఉన్నది పెద్ద దీపాంతం, ఏదైతే హెవీ సైజ్ ఉంటుందో దాన్ని మన మోకాల్ టైప్ వాడడం జరిగింది. ఇక్కడ ఈ స్టమక్ వచ్చేసి మొత్తం చిన్న దీపాంతాలు నియర్లీ 150 ఉంటాయి, దాంతోనే స్టమక్ చేయడం జరిగింది. ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్ కుండల్ని కట్ చేసి చెస్ట్గా వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ధూపం పాత్ర, దీన్ని ఏంది ఆశీర్వాదం హ్యాండ్ లెగ్ యూజ్ చేయడం జరిగింది. అక్కడ వచ్చేసి అది ఆయుధంగా ధూపంని ఆయుధంగా వాడుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎలుక, ఇది వాటర్ స్టాండ్, ఇది ఒక కుండ, ఇది గల్లబుడ్డి అంటారు కదా, గల్లబుడ్డిని ఫేస్గా మార్చుకున్నా. ఇవి దీపాంతాలు చెవుగా మార్చుకున్నా. నిర్మల్ జిల్లాలో భారీ